మార్చ్ 1 దేవుని వాగ్దానం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తన 23:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, 2024 సంవత్సరం లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలంతా దేవుడు కాపాడాడు. ఈ మార్చి నెల 1వ తారీఖు ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ నెల వాగ్దానము శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నిజమే ప్రియులారా, ప్రభు మనకి కాపరిగా ఉన్నప్పుడు ఆయన మనకు శాంతిని అనుగ్రహించేటువంటి వాడు. ఎలాంటి పరిస్థితులైనా శాంతికరంగా మార్చే దేవుడు. నీ చుట్టూ అశాంతి పరిస్థితులు నెలకొల్లినా, నీ చుట్టూ సమస్యతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడినా, నీకున్న పరిస్థితుల్లో ఎలాంటి భయానకమైనటువంటి స్థితిగతులు నీకు తారసపడుతున్నా, ప్రభు అంటున్నాడు వాటన్నిటినీ శాంతికరంగా మార్చేవాడును నేనే అని. దేవుడిచ్చే ఈ గొప్ప వాగ్దానం శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తూ ఉండగా, మనకి ప్రభువు నిరంతరము తోడై ఉంటూ ఉండగా, ఆయనలో మనం బలపరచబడాలి, ఆయనతో మమేకమవ్వాలి, దేవునిలో మనం ముందుకు కొనసాగింపబడాలి. ప్రభు మనలను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం వైపు నడిపిస్తూ ఉండగా, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఎంత ఉన్నతమైనదో మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ దేవునిలో గడిపేవాడంగా ఉండాలి. ప్రియ విశ్వాసి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిని మనం ఏమాత్రము నిర్లక్ష్యపరచగా, ప్రభువుతో ఆయన కాపరత్వంలో మనం కొనసాగించబడినప్పుడు శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నిన్ను నడిపిస్తాడు. అవి ఎంత గొప్పగా ఉంటాయంటే, నీ జీవితము మాత్రమే కాదు, ఆ జలముల యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరి జీవితాలు శాంతిగా మారిపోతాయి, సమాధానంగా మారుతాయి, సమస్యలు తొలగిపోయి సంతోషము వారి జీవితంలో ఉంటుంది, వారి కుటుంబము ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి నోటి నిండా నవ్వును, మనసు నిండా సమాధానాన్ని మీకు మీ ద్వారా అనేకులకు దేవుడు ఈ మాసమంతా అనుగ్రహించాలని, మీ సమస్యలన్నీ తొలగి ప్రభు సన్నిధిలో కాపరిలత్వంలో ఆయనలో గడుపుతూ ఉండగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుణ్ణి కాపరిగా చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన నెలంతా కాపాడారు. ఈ నూతన మాసం 1వ తారీఖుని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ నెలంతయును వారి పనులలో, వారి యొక్క పని పాటల్లో, పని విశేషంగా నాయన ఈ దినం నుండి బిడ్డల యొక్క పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు నీ కృప దయచేయండి, నీ ఆత్మతో నింపండి, మీ సహాయం దయచేయండి. మీరే తోడే నడిపించి బలపరచమని, నీ సన్నిధి కాంతి వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ తోడు నడిపింపుతో బలపరిచి ఈ దినదీవులతో నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.